వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. దొంగలు వరుస దోపిడీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లలో దోపిడీలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచి దోపిడీలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే నర్సయ్య, రాజు అనే 2 ఇళ్లలో ఇంటి తాళాలను పగలగొట్టి తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి పట్టీలు, 30,000 నగదును దొంగలు దోచుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా 2 రోజుల క్రితం శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ప్రకాష్, బాలగౌడ్ల ఇండ్ల తాళాలు, 2 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, కొంత నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో దుండగులు ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. లేని ఇంటికాడ లేను, ఊరికి వెళ్ళినా. నా కొడుకు పిల్లలు చూస్తాను, ఊరికి వెళ్ళి నేను ఊరికి వెళ్ళి తాళం వేసుకొని పోయాను. నిన్న ఈ టైంకి పోయినా నేను. నాకు ఇట్లా అవుతుందని తెలియదు. దొంగలు పడుతుంది. పొద్దున్నే రాత్రి షికట్ అయింది, రాత్రి అవుతుందని చెప్పి మా కొడుకు ఫోన్ చేసిన 10 గంటలకే ఫోన్ చేసిన నేను. 10 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ నేను దీన్ని పడుకుంటున్నా అని చెప్పాడు. అన్న బయటకు వెళ్ళిండి అన్నాడు. అంటే బిడ్డ బయట ఇంటికాడ చెప్తే నేను పొద్దున్న వస్తా బిడ్డ అని నేను అన్నాక మా బిడ్డ అన్నది ఇక్కడ పిల్ల ఉంది చూసేద్దామా అంటే, సరే పిల్లని చూసేస్తా, సాయంత్రం బిడ్డ వస్తా నేను అంటే, కొడుక నువ్వు రా అంటే రాలన్నాడు. నేను చూసేస్తా అని అక్కడ చెప్పిన. పొద్దున్నే మబ్బులు ఇవ్వగానే అమ్మ ఇంత దొంగలు ఆడరని ఫోన్ చేసాడు. నా ఇంట్లోకి వెళ్ళి బంగారం గుత్తులన్నర గుళ్ళు పోయినాయి. 2 జతల పట్టుగొలుసులు, 22 తులాలు ఒక్క జత మొన్న కొన్నాము. అంతకు 15 తులాల పట్టుగొలుసులు అవ్వయినాయి. మళ్ళా నేను గ్రూప్లో పైసలు ఎత్తుకొని నేను అద్దుల బంగారం తీసుకున్నా. అద్దుల బంగారం అది పోయింది, ముక్కు పోయింది. మళ్ళా 3 మస్తల బంగారం అది పోయింది. 5 కడిగిన సామాన్లు అన్ని సరేసిన సార్న్నారు. నా పరిస్థితి ఇది. నేను మొన్న నల్ల తీసుకున్నా, డీడీ కడతాను తీసుకున్నా సార్. నేను 8,000 రూపాయలు పోయినాయి.